నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు. ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 6 నెలలైంది. ఆయన ఎన్నికలకు ముందు ఏమి హామీలు ఇచ్చాడు, ఎన్నికల తరువాత ఆ హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నాడా లేదా, అసలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్ని మార్కులు వేయచ్చు, అసలు ఎమ్మెల్యేగా 6 నెలల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు నా స్టైల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆయన పిఠాపురానికి సంబంధించి నామినేషన్ వేసినప్పుడు ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టి ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం. ఇది నామినేషన్ ర్యాలీ. నామినేషన్ వేశాడు. నామినేషన్ వేయడము దాదాపు 72,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మి బంపర్ మెజారిటీతో గెలిపించడం జరిగింది. గెలిచిన తరువాత ఆయన ఒక్కసారి మాత్రమే పిఠాపురానికి పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ పర్యటనలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత అభివృద్ధి పథంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి ఆకాంక్ష. నామినేషన్ వేశాడు, 72,000 భారీ మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టరు మరియు 3 కీలక శాఖలు కూడా ఆయన చేతిలో ఉంది. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంలా భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతాను అనేసి హామీ కూడా ఇచ్చాడు. మరి ఆ హామీని నెరవేర్చే దిశగా వెళ్తున్నాడా లేదా అనేది చూద్దాం. పిఠాపురానికి ఆయన ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆయన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మొదటి మెట్టు ఇక్కడ పడింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అవగానే చేసిన రెండో పని, ఈ విధంగా కలెక్టర్లను అధికారులను పంపించి ముందు ఏమేమి సమస్యలు ఉన్నాయో వినతి పత్రాల రూపంలో సేకరించడం జరిగింది. ఆ విధంగా సమాచారాన్ని సేకరించి ముందుగా తెలుసుకున్న విషయం ఏమిటంటే, పిఠాపురంలో స్కూళ్ళు, కాలేజీలు, వసతి గృహాలు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని వినతి పత్రాలు రావడంతో ముందుగా స్కూళ్లకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, వసతి గృహాలకు సంబంధించి రక్షిత త్రాగునీరు అందించడం జరిగింది. అన్ని స్కూళ్లలో, కాలేజీలలో, వసతి గృహాల్లో, మహిళా కాలేజీలలో ముందుగా రక్షిత తాగునీటి కోసం RO ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత ముఖ్యంగా ఆయన తెలుసుకున్నది టాయిలెట్స్ బాగలేదని, తర్వాత టాయిలెట్స్ ను బాగు చేసేదానికి నిధులు కేటాయించడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్స్ లేని చోట కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టించాడు. కంప్యూటర్స్ కావాల్సిన చోట, కంప్యూటర్స్ కొరత ఉన్న చోట కంప్యూటర్స్ కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే, పిల్లలకు ఆడుకోవడానికి ప్రతి స్కూలుకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది. కరెంటు కష్టాలు ఉన్నాయని తెలుసుకొని కొన్ని స్కూళ్ళలో అయితే విద్యుత్ స్తంభాలు ఆటంకంగా ఉందని ఆ స్తంభాలను తొలగించడము, ఎక్కడెక్కడైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో ఈ స్కూళ్లకు, కాలేజీలకు, వసతి గృహాలకు సంబంధించి వాటినన్నిటికీ శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. భవనాల ఆధునీకరణ, పిఠాపురంలో స్కూళ్ళు, కాలేజీలు పురాతన భవనాల్లాగా తయారయ్యి ఎప్పుడు పడిపోతాయని బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులను చూసి అన్ని స్కూల్ భవనాలకు ఆధునీకరణకు కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సిబ్బంది కొరత ఉంది స్కూళ్లలో, కాలేజీలలో తెలుసుకొని తగినంత సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. గొల్లప్రోలు ప్రాథమిక పాఠశాల కూడా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కేవలము విద్యకు సంబంధించి. ఇక నియోజకవర్గ త్రాగునీటి సమస్య విషయానికి వస్తే, త్రాగునీటి నాణ్యత పరీక్షలు జరిపించి శుద్ధి యంత్రాలు, ఆ ఫిల్టర్లన్నీ ఏర్పాటు చేసి నియోజకవర్గం ఫుల్లుగా రక్షిత త్రాగునీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని కాలువల్లో ఉన్న ఈ సాగునీటి కాలువల్లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి ఇమీడియట్ గా 18 లక్షలు మంజూరు చేయించి ఈ కాలువలను శుద్ధి చేయించి, గత ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఫోటోలో ఉంది చూడండి. గత ప్రభుత్వంలో కాలువలో మట్టి తీసిన పాపాన పోగా ఆ మట్టి పేరకపోయి, పాచి పేరకపోయి, సాగునీరు సక్రమంగా పారకపోగా మొత్తం రైతులు అవస్థలకు గురవుతుంటే 18 లక్షల రూపాయలు మంజూరు చేసి సాగునీటి కష్టాలు కూడా తీర్చడం జరిగింది. ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు, జరుగుతూ ఉంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రైతులకు పిఠాపురంలో ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా ఆల్రెడీ అడుగులు పడిపోయింది.
కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే కాకుండా ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్లి పిఠాపురానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ లిస్టు తీసుకొని వాటిని కూడా ఆయా డిపార్ట్మెంట్ హెడ్లను, ఆయా మినిస్టర్లను కలిసి, కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పిఠాపురంలో రైల్ హాల్టు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు రైల్వే మంత్రిని కూడా కలవడం జరిగింది. ఒకటే రోజు 5 మంది మంత్రులను కలిసి పిఠాపురానికి సంబంధించినటువంటి మరియు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా రకాల ఫిర్యాదులు, నిధుల కోసం కూడా అప్లికేషన్ అయితే పెట్టాడు. అది ఎప్పుడు వస్తుందో చూడాలి. మళ్ళీ కొంతవరకు అయితే ఆల్రెడీ మంజూరైంది, పనులు కూడా జరుగుతూ ఉంది. ఇక శుభ్రత విషయానికి వస్తే పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా SLRM అంటే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా రోజుకు 2 సార్లు చెత్త సేకరిస్తోంది. గత ప్రభుత్వంలో చెత్త పన్ను వేశారే కానీ చెత్త మాత్రం సేకరించినటువంటి పాపాన పోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత రోజుకు 2 సార్లు చెత్త సేకరించి దానిని రీసైక్లింగ్ యూనిట్ కి పంపిస్తున్నారు. ఈ విధంగా మొత్తం 54 పంచాయతీల్లో ఈ స్కీము పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు. ఇది పిఠాపురం నియోజకవర్గంలో మొదటిసారి పర్యటించినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చెబుతాను వినండి. 16 లక్షల అంచనా వ్యయంతో UPHC ప్రహారీ నిర్మాణంతో పాటు ఎలక్ట్రిక్ పారిశుద్ధ పనులకు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల అంచనా వ్యయంతో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో శుద్ధగడ్డ డ్రైన్, 9.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. CRS నిధుల నుంచి 3.2 లక్షల అంచనా వ్యయంతో మొగలు సూర్యుడు చెరువులో సుందరీకరణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 24 లక్షల అంచనా వ్యయంతో సూరంపేట ఉత్తర దక్షిణం వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమైంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 19 లక్షల అంచనా వ్యయంతో గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులు ఆధునీకరణ కూడా చేయడం జరిగింది. 62 లక్షల అంచనా వ్యయంతో మండల ప్రజా పరిషత్ పాఠశాల నెంబర్ 2 గొల్లప్రోలు తరగతి గదుల నిర్మాణం, కాంపోనెంట్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాలు, 3 చక్రాల సైకిళ్లతో పాటు దివ్యాంగులకు ఉపయోగకరమైనటువంటి పరికరాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. దివ్యాంగులను, పిఠాపురానికి సంబంధించినటువంటి దివ్యాంగులను కూడా ఆదుకోవడానికి వాళ్ళకి కావలసిన పరికరాలు కూడా అందించడం జరిగింది. మొత్తం 143 మంది దివ్యాంగులకు వినికిడి సామగ్రి, ట్రైసైకిల్స్ తదితర 240 ఉపకరణాలు అందజేశారు. ఇక కూటమి ప్రభుత్వంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యేగా పెంచినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలు అర్హులందరి దగ్గర అర్జీలు తీసుకొని ఎవరికైతే గత ప్రభుత్వంలో మిస్ అయిందో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి అందరికీ మొదట నెల 7,000 రూపాయలతో పాటు ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ నిర్విరామంగా ఇవ్వడం జరుగుతోంది. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు 100 పడకల ఆసుపత్రి కట్టించి తీరుతాను అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచి వచ్చిన తర్వాత కూడా హామీ అయితే ఇచ్చాడు. దాని తదనంతరము పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి, 38 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వ అనుమతులు కూడా తెచ్చుకున్నాడు. 100 పడకల ఆసుపత్రికి అవసరమైన 66 పోస్టులు భర్తీకి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి జీతాలు కాను ప్రతి ఏటా 4,32,00,000 అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి, పిఠాపురం అభివృద్ధికి, పిఠాపురంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి భారం ఎక్కువైనప్పటికీ 4,32,00,000 ప్రతి సంవత్సరము ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయడం జరిగింది. ఇది 1 సంవత్సరంలో కంప్లీట్ కూడా అయిపోతుందని చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా పిఠాపురాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏకైక సమస్య ఉప్పాడ తీరంలోని సముద్ర కోత నివారణ ప్రాజెక్టుకు దాదాపు 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదన కూడా పంపించారు. పవన్ కళ్యాణ్ కేంద్రానికి ప్రతిపాదన పంపించాడు అంటే ఈ పని కూడా అయిపోయినట్లే. ఇది కూడా నెక్స్ట్ బడ్జెట్ లోపే దీనికి కూడా 200 కోట్ల రూపాయలు అలొకేషన్ ఉంటుంది. పిఠాపురాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కోత నివారణకు కూడా సంపూర్ణంగా శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా పవన్ కళ్యాణ్ గారు
ముందుకెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత అక్కడ కొంచెం స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణాన్ని, పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ ఆఫీస్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా పిఠాపురం అనే పేరును ఢిల్లీ వీధుల వరకు వినిపించి పిఠాపురం బ్రాండ్ నేమ్ను పెంచిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు డబుల్ ట్రిపుల్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ 6 నెలల్లోనే ఇన్ని పనులు చేయగలిగాడు. ఇక 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు, పిఠాపురానికి ఏవైతే ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా మేము చేస్తామని చెప్పిన ప్రతి హామీను నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన నెక్స్ట్ వీడియోలో పవన్ కళ్యాణ్ అతను నిర్వర్తిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏం పనితనాన్ని కనబరిచాడో ఆ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్.